కార్మిక వర్గ విముక్తి ప్రదాత శ్రామిక వర్గ దోపిడీకి గురవుతున్న తీరును వివరించి దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు మార్గం చూపిన కార్ల్ మార్క్స్ 141వ వర్ధంతిని స్థానిక సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని 150 ఏండ్ల కిందటే వెలుగెత్తి చాటి కార్మిక వర్గం చేతిలో ఒక ప్రజాయుధంగా కార్ల్ మార్క్స్ మారడని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. సమాజంలో అసమానతలకు కారణం శ్రమ దోపిడేనని అన్నారు. దోపిడీని విముక్తి చేస్తే అన్ని రకాల అసమానతల నుండి విముక్తి లభిస్తుందని తెలియజేశారన్నారు. మార్క్స్ కన్నా ముందు తత్వవేత్తలు సమాజాన్ని చాలా రకాలుగా అధ్యయనం చేశారని, అధ్యయనం చేయడమే కాదు దాన్ని మార్చాలని చెప్పిన ఏకైక వ్యక్తి కార్ల్ మార్క్స్ అని అన్నారు. సమాజ మార్పుకు వర్గ పోరాటాలే చోదక శక్తిగా పనిచేస్తాయని, కార్మిక వర్గానికి కమ్యూనిస్టు పార్టీ అగ్రగామి దళంగా పనిచేయాలని చెప్పారన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అసమానాలతో కూడిన ఉంటుందన్నారు. సంపద కొంతమంది దగ్గర పోగుబడి కోట్లాది మంది పేదలు నిరుపేదలు అవుతారని మార్క్స్ అన్నారని తెలిపారు. ఆయన చెప్పినట్టే మన దేశంలో సంపద కొంతమంది చేతిలో పోగుబడిందని చెప్పడానికి తాజా ఉదాహరణ అంబానీ అదానీ ఆస్తులు పెరగడం, మరోపక్క పేదరికంలో దేశం 107వ స్థానంలో ఉండడం, దాదాపు 100 కోట్ల మంది దారిద్ర్యంలో ఉండడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మార్క్సిస్ట్ తత్వవేత్త కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14వ తారీఖు నాడు అస్తమించాడు. ఆయన 1818 మే 5వ తారీఖు నాడు జన్మించాడు. ఆయన బతికిన కాలం 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్ని మార్చేటటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టి ఆయన చెప్పినటువంటి అనేక కొటేషన్లు మాటలు మనకు గమనిస్తే అర్థమవుతుంటుంది. ఆయన కన్నా ముందు అనేక తత్వవేత్తలు కానీ సమాజాన్ని రకరకాలుగా అధ్యయనం చేశారు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే సమాజాన్ని అధ్యయనం చేయడం కాదు, ఈ సమాజాన్ని మార్చడం కావాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అందుకని కార్ల్ మార్క్స్ కార్మిక వర్గ విముక్తి ప్రదాత, ఈ సమాజ మార్చేటటువంటి ప్రదాత. ఎన్ని చెప్పినా ఆయనకు తక్కువే. అందుకనే కార్ల్ మార్క్స్ ఎక్కడో జర్మనీలో పుట్టినటువంటి కార్ల్ మార్క్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక విప్లవకారుడిగా, మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా ఈరోజు సమాజంలో పరిచయం పొందాడు అని చెప్పొచ్చు. జోహార్ 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 కార్ల్ మార్క్స్.